నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు? పూర్వీకులంతా ఉన్నది ఇక్కడే. అదో పెద్ద దంత కదా. ఒక రాజు ఉండేవాడంట. అతను ఏదో ఒక రాయి కోసం విశాలమైన భూమిని తన పూరి వాళ్ళకిచ్చేశాడంట. కారుణిక రాయా ఇది? ఇచ్చిన భూమి వెనక్కి తీసుకుంటే దేవుడికి ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుందిరా. ఇంకా ఈశ్వరుడు తన గణాల్ని పంపుతూనే ఉంటాడు. రావటం కొంచెం ఆలస్యమైంది కదా. మీ సోకులకి ఆచారాలకు అడవిలో ఉన్న ప్రాణులు పక్షులు ఇబ్బంది పడుతున్నాయి, తెలీదా మీకు? సోకులంట్రా, సోకులు పడుతున్నావా? కాంతారా లోపలికి అస్సలు వెళ్ళకూడదు పిల్లలు. అక్కడ బ్రహ్మరాక్షసుడున్నాడు. మట్టి కూడా దొరకని పనికి మళ్ళీ నడుగుర వెళ్ళదు. అంత కట్టు కదా. మమ్మల్ని చూడ్డానికి మీరు వచ్చారు, మిమ్మల్ని చూడ్డానికి మేము రాకూడదా? ఇదంతా మీ వాళ్ళకి తెలిస్తే తర్వాత మీరు మా దగ్గరకు వచ్చి ఉండాలా? పెద్ద ఆపదేదో వస్తుందనిపిస్తుంది. ఇక మనకి దక్కిన దాంట్లో 3వ వాటా హద్దు దగ్గర ఎట్టేది లేదు. పురాణి గారితో కలిసి తిరగడం చూస్తుంటే మీ సింహాసనంపై కూర్చునేలాగే కనిపిస్తున్నాడు. ఈశ్వర దేవుడు ఇక్కడికి వచ్చారా? ఈడికి రావటమే కాదు, ఆయన ఎలిసింది ఏండే.